పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. ప్రస్తుతం మనం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు కనుక చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా గ్యాస్ లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఏజెన్సీల్లో ఖచ్చితంగా గ్యాస్ అనేది వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. గ్యాస్ కంప్లీట్గా మీకు మొత్తం కూడా చూడొచ్చు. గ్యాసు లోడ్ కనుక వస్తుంది, ఎక్కడ కూడా కొరత లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఏదైతే కొన్ని బుకింగ్ సమస్యల వల్ల ఏదైతే బుకింగ్స్ చేస్తూ ఉన్నారో సర్వర్ ఇష్యూ వల్ల ఏదైతే ముఖ్యంగా ఈ బుకింగ్ని కొంత మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి ఉంది. 21 రోజుల నుంచి 25 రోజులు చేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 45 రోజులకు దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ బుకింగ్ అనేది వెంటనే చేయడం అంటే ఉన్నవాళ్ళు కూడా మరి బుకింగ్ చేసుకోవడం, ఇదంతా కూడా కొంత ఆ సర్వర్ ఇష్యూ వల్ల కూడా బుకింగ్ కాకపోవడంతో ఇంట్లో నుంచి డైరెక్ట్గా మరి ఇండియన్ ఆఫీసులకు రావడం, హెచ్పి ఆఫీసులకు రావడం, అలాగే ఈ ఆయిల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంస్థల దగ్గరికి రావడం పెద్ద ఎత్తున అంటే ప్రజల్లో కొంత ఆందోళన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ కమర్షియల్ యూజ్కి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే డొమెస్టిక్ ఉంటుందో ఇంట్లో యూజ్ చేసే గ్యాసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సరఫరా అవుతుంది. కొంత ఏదైతే సర్వర్ ఇష్యూ వల్ల కొంత బుకింగ్ లేట్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేదు అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంది. గోదాంలో కూడా గ్యాస్ అవైలబుల్లో ఉంది. ప్రభుత్వం కూడా మరి గ్యాస్కు కొరత లేదనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ సర్వర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ సర్వర్ ఇష్యూ వల్ల తప్ప మరి ఎక్కడ కూడా ప్రజలు కొంత భయభ్రాంతులకు కావద్దు, ప్రజలు ప్యానిక్ కావద్దు. ఎందుకంటే గ్యాస్ కొరత అనేది ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశమంతటా కూడా పెద్ద ఎత్తున లేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే గోదాంలో లోడ్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఏదైతే బుకింగ్ చేసిన వాళ్ళకి కూడా లోడ్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం లైవ్లోనే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఆటోలన్నీ కూడా ఇళ్ళకి ఏదైతే ఎవరైతే బుక్ చేస్తారో ఆ బుక్ చేసిన వాళ్ళకి నేరుగా ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజలు తప్పుదోవ పట్టించే పరిస్థితి కొంతమంది చేస్తున్నారు అనేది కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా కొంత వైరల్ అవుతూ ఉంది. గ్యాస్ అంటే డొమెస్టిక్ సంబంధించినటువంటిది లేదు, అదొక పక్కన పెడితే ఏదైతే ఇండ్లలో యూజ్ చేసేటువంటిది ముఖ్యంగా ఈ డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ ఎక్కడ కూడా కొరత లేదు. సో ఈ సర్వర్ ఇష్యూ వల్ల తప్ప ఎక్కడ కూడా ప్రజలు భయపడొద్దు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఎక్కడ ప్రజలు భయపడొద్దు, గ్యాస్ ఖచ్చితంగా గ్యాస్ అనేది ఉంది, నిల్వలు ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. గోదాముల నుంచి పెద్ద గోదాముల నుంచి ఇక్కడ ఏజెన్సీలకు వరకు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రజలు భయపడద్దు. ముఖ్యంగా సర్వర్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూ లేదు. సర్వర్ ఇష్యూ అయిపోగానే మీరు గ్యాస్ బుక్ చేసుకోండి, మీ ఇంటికి సిలిండర్ వస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చూడాలి మరి గ్యాస్ కొరత అనేది ప్రస్తుతానికి అందరూ ఒకేసారి బుక్ చేయడం, ఎందుకంటే మనము ఉండంగానే బుక్ చేయాల్సిన అవసరం ఏమొస్తుందంటే మరి దొరకదో అనో కొంత అపోహ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆ అపోహలన్నీ కూడా మర్చిపోవాలి అని కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గ్యాస్ ఎక్కడ కూడా కొరత లేదు. మా డొమెస్టిక్ యూజ్ చేసే దాంట్లో ఇంట్లలో యూజ్ చేసేదానికి కొరత లేదు. సో నిన్న నుంచి కూడా కొంత సర్వర్ ఇష్యూ ఉంది. ఆ సర్వర్ కనుక ఓకే అయితే మరి దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని కూడా మరి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. గ్యాస్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ చూద్దాం మరి.